బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రాపర్టీని జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్లో రిలీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ప్రాపర్టీ నుంచి 82,92,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉంది. నోటీసులు ఇచ్చి నిన్న సీజ్ చేశారు అధికారులు. ఈరోజు రిలీజ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ కడతామని చెప్పడంతో రిలీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాపర్టీని హైదరాబాద్లో నిన్న సీజ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని, కానీ ఇవాళ మళ్ళీ దాన్ని రిలీజ్ చేశారు. అంటే జయలలితకు సంబంధించినటువంటి మనుషులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తామని చెప్పడంతో మళ్ళీ జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని రిలీజ్ చేశారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, అంటే నిన్న మొన్నటిదాకా ఎవరు అసలు జయలలితకు సంబంధించినటువంటి మనుషులు ఎవరు టచ్లోకి రాలేదా, అందుబాటులోకి రాలేదా? సీజ్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళు వచ్చి అధికారులకు ఏం చెప్పారు? ప్రాపర్టీ ట్యాక్స్ కడతామని చెప్పారా, గడువు అడిగారా? ఎందుకు దీన్ని రిలీజ్ చేశారు వెంటనే? ఫైనాన్షియల్ ఇయర్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే ఏళ్ల తరబడి కట్టట్లేదో ఆ ప్రాపర్టీస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన ఓనర్లకి నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ప్రాపర్టీలో ఎవరు ఓనరు లేకపోతే ఆ ఇంటికి లేదా ఆ ఇంట్లో ఆ నోటీస్కి సంబంధించినటువంటి కాపీని పడేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బేసిక్గా కమర్షియల్ ప్రాపర్టీసే అత్యధికంగా సీజ్ చేశారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ పైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అధికారులు ఎందుకు సీజ్ చేశారనేటువంటి వార్త తెర మీదకి రావడంతో, కాదు ఇది అనవసరంగా మేము సీజ్ చేయడానికి వచ్చా ఫైనల్గా జీహెచ్ఎం ప్రయత్నం చేశారు. వాస్తవానికి ప్రాపర్టీ ట్యాక్స్ 82,92,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఈ ఇంటి పైన పెండింగ్ ఉంది. అయినప్పటికీ కూడా బేసిక్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు, అది రెసిడెన్షియల్గా ఉన్నప్పుడు దీనిపైన ప్రాపర్టీ ట్యాక్స్ అంత పడదు. దాంతోపాటు క్యాల్కులేషన్ అనేది కొంత తప్పు జరిగినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది G+4కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. గతంలో జయలలితతో పాటు అనేక మంది ఈ ఇంటికి వెళ్తూ ఉండేవారు అనేది ఈ ఇంటికి సంబంధించినటువంటి కేర్ టేకర్ కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. 1991 తర్వాత ఈ ప్రాపర్టీని ఇక్కడ ఉన్నటువంటి ఒక కేర్ టేకర్కి మొత్తం పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించి ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. సో అప్పుడప్పుడు జయలలిత వచ్చి వెళ్తున్నప్పుడు ఆయన మిగతా సేవలు అందించేవారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర వస్తువులు కూడా బయట నుంచి తెచ్చిచ్చేవాళ్ళు. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంటిని ఆయనే, ఆ కేర్ టేకర్ అనేటువంటి వ్యక్తి, రవి అనేటువంటి వ్యక్తి ఈ ఇంటిని పూర్తి స్థాయిలో జాగ్రత్తగా చూసుకున్నారు. సో ఫైనల్గా నిన్న దాదాపుగా 82,92,000 ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉందని గమనించి అధికారులు ఈ ఇంటిని సీజ్ చేశారు. వాస్తవానికి రెసిడెన్షియల్కి అంత ప్రాపర్టీ ట్యాక్స్ పడేటువంటి అవకాశం లేదు. క్యాల్కులేషన్లో కొన్ని తప్పులు జరిగాయి అనేది ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇదే ప్రాపర్టీ, గతంలో జయలలిత ఉన్నటువంటి ప్రాపర్టీ. గతంలో విజయ మాల్యా కూడా ఇంటికి వచ్చి వెళ్ళేవారు అనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి నంబర్కి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే 8-3-1099/A అనేటువంటి ఈ ఇంటి నంబర్, పీటీఐ నంబర్ వచ్చేసి 1100833474 అనేటువంటి పీటీఐ నెంబర్, అంటే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించినటువంటి నంబర్. ఈ ఇంటిని చాలా రోజుల నుంచి, అంటే జయలలిత చనిపోయిన తర్వాత ఎవరు రాకపోవడం, ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ విధంగా ఇల్లు పూర్తి స్థాయిలో తయారైందని చెప్పుకోవచ్చు. క్లీన్లీనెస్ లేదు, మొత్తం ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయింది. సో ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి చాలా రోజుల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంది, కానీ పూర్తి స్థాయిలో కమర్షియల్కి వేసేటువంటి ట్యాక్స్ దీనికి వేశారు అనేది ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో మనం చూడొచ్చు రెండు వైపులా ఉన్నటువంటి అమౌంట్ ఎంత ప్రాపర్టీ ట్యాక్స్, అంటే ఎక్కువ ఎంత పడింది, సరే ఎంతో కొంత ఉండి ఉంటుంది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ మరి ఎప్పటిలోగా చెల్లిస్తారు? వాళ్ళు ఏమైనా లైన్లోకి వచ్చారంటే మాట్లాడుతున్నారా? అధికారుల టచ్లోకి వచ్చారా వాళ్ళు? అంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి కేర్ టేకర్ గతంలో ఇక్కడ జయలలితతో పాటు చాలామంది ఫిలిం యాక్టర్లు వచ్చేటువంటి వాళ్ళు, శోభన్ బాబు కూడా ఆ టైంలో వచ్చేటువంటి వాళ్ళు, గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇటువైపు వచ్చినట్లు ఈ ఇంటికి సంబంధించినటువంటి కేర్ టేకర్ బిగ్ టీవీతో మాట్లాడుతూ
చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విషయం ఈ ప్రాపర్టీని సీజ్ చేసిన తర్వాత వార్తల్లో వచ్చిన తర్వాత పై స్థాయి వారికి వెళ్ళడం, ఈ ప్రాపర్టీ తమిళనాడుకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు ఆ ప్రాపర్టీని సీజ్ చేశారనేటువంటి వార్తల్లో ఉండడంతో ఒకసారిగా పైనుంచి ఆదేశాలు మేబీ వచ్చి ఉంటాయి. అందుకే జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే రిలీజ్ చేశారు. 5 నిమిషాల క్రితమే ఈ ఇంటిని రిలీజ్ చేశారు. వేసినటువంటి పూర్తిగా ఆ లాక్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి మరి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయిందా అని మనం అడిగితే ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు కడతామని చెప్పారు, త్వరలో దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు, కాబట్టి మేము ఇంటిని రిలీజ్ చేస్తున్నాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 82,92,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఉందని ఇప్పటివరకు వార్తల్లో ఉండే, వాస్తవానికి అది ఉండకపోవచ్చు అని మనం కూడా అధికారులతో మాట్లాడితే దాదాపుగా 40 నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చు చాలా సంవత్సరాల నుంచి. అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు. దాని ఏరియాస్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడి దాదాపుగా 30 నుంచి 40 లక్షలు మేబీ ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇంకా పూర్తి స్థాయిలో ఎంత కట్టాల్సి ఉంది, ఎంత రావాల్సి ఉంది ప్రాపర్టీ నుంచి అనేది ప్రస్తుతం అధికారులు లెక్కించేటువంటి పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో జయలలితకు సంబంధించినటువంటి ప్రాపర్టీని ఒక 5 నిమిషాల క్రితమే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు సీజ్ చేసినటువంటి క్లాత్ని, సీజ్ చేసినటువంటి మెటీరియల్ని మొత్తం తొలగించి ఈ ప్రాపర్టీని మళ్ళీ మేము రిలీజ్ చేస్తున్నామని ఇక్కడ నుంచి చెప్పి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ సురేష్ ఆధ్వర్యంలో నిన్న సీజింగ్ జరిగింది. అదే డిప్యూటీ కమిషనర్కి సంబంధించిన ఆధ్వర్యంలో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఈ ప్రాపర్టీని రిలీజ్ చేశారు. సో ఇంత పెద్ద ప్రాపర్టీ గతంలో జయలలితతో పాటు చాలా మంది పెద్ద నాయకులు, పెద్ద లీడర్లు, పెద్ద ఫిలిం ఇండస్ట్రీస్, సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఉన్నటువంటి ఇల్లుని ఒక్కసారిగా సీజ్ చేయడంతో వార్తల్లో ఈ ప్రాపర్టీ నిలిచింది. దాంతోపాటు ఈ ఇంటికి సంబంధించినటువంటి కేర్ టేకర్ పూర్తి స్థాయిలో భావోద్వేగానికి లోనయ్యారు. మా అమ్మ చనిపోయింది కాబట్టి అమ్మకు సంబంధించినటువంటి ప్రాపర్టీని ఈ విధంగా సీజ్ చేయడం సమంజసం కాదు, కొంత టైం ఇస్తే ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం కూడా చెల్లిస్తామనేటువంటి అంశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు దీపక్ వాళ్ళిద్దరి పేరు మీదనే ప్రస్తుతం ఈ ప్రాపర్టీ ఉంది. అంటే వాస్తవానికి జయలలిత పేరు మీదే ఉన్నప్పటికీ కూడా దీపక్ అనేది జయలలితకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కాబట్టి వాళ్ళు మొత్తం ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్స్గా ప్రస్తుతం మేము చూస్తున్నాము. ఇంటికి కేర్ టేకర్గా నేను ఉన్నాను అనేది కేర్ టేకర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తినే ఈ ఇంటికి కేర్ టేకర్గా పెట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కొద్దిసేపటి క్రితమే జయలలితకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అధికారులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇంకా మిగతా ప్రాపర్టీల అంశం పైన ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. మొత్తం 3,000 కోట్ల టార్గెట్ ఉండే 2,400 కోట్లు ఇప్పటివరకు వసూలు అయింది. ఇవాళ ఒక్క రోజే 100 కోట్ల వరకు వసూలు అవుతుందని జిహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతుంది అనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే జయలలితకు సంబంధించిన ప్రాపర్టీ అయితే జిహెచ్ఎంసీ అధికారులు రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. జయలలిత, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని నిన్న సీజ్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు, మళ్ళీ ఇవాళ రిలీజ్ చేశారు. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తామని చెప్పడంతో మళ్ళీ ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు రిలీజ్ చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ సీజ్ చేయడం, ఆ తర్వాత రిలీజ్ చేయడంతో మరోసారి జయలలిత ఆస్తుల వ్యవహారం తెరపైకి వస్తోంది. సీజ్ చేసిన ఈ ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవడం, నోటీసులు ఇచ్చినా రియాక్షన్ లేకపోవడం జరిగాయి. వారసులు లేకపోవడం, ఆస్తుల వ్యవహారాలని ఎవరూ చూసుకోకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. నిజానికి జయలలిత సినీ నటిగా ఉన్న టైంలోనే హైదరాబాద్లో పలు ఆస్తుల్ని కొన్నారంటున్నారు. శ్రీనగర్ కాలనీలోని G+4 కమర్షియల్ బిల్డింగ్ ఉంది. 14,000 SFTలో ఈ బిల్డింగ్ ఉంది. ఈ స్థలాన్ని 1967 డిసెంబర్ 11న కొన్నారంటున్నారు. 82 లక్షల దాకా ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ ఇంటిని నిన్న సీజ్ చేశారు. తాజాగా ట్యాక్స్ కడతామని ప్రతినిధులు చెప్పడంతో ఆ ప్రాపర్టీని ఇవాళ రిలీజ్ చేశారు. ఇక మేడ్చల్ రోడ్లో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కడ గ్రేప్ గార్డెన్, ఫామ్ హౌస్ ఉండేవి, సర్వెంట్స్ ఉండే క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అటు సికింద్రాబాద్లో ఒక నివాస భవనం కూడా జయలలితకు ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్న మాట. అయితే ఈ ఆస్తి గురించి ఎన్నికల అఫిడవిట్లో జయ ఎప్పుడు పేర్కొనలేదు. 2025 జనవరిలో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు చెందిన 4,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప తమకు ఈ ఆస్తులు చెందుతాయని కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. అదే సమయంలో జయలలితకు వారసులు లేకపోవడంతో ఈ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేసింది.